గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము. వీటికి సంబంధించి టైప్స్, సిమ్టమ్స్, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ మహేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే అండి. సో ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. జనరల్గా జాయింట్ పెయిన్స్ అనేది ఒక ఏజ్ తర్వాత వచ్చేది, అంటే 60+ వచ్చేది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో చూస్తే బిలో 40 years ఉన్న వాళ్ళకు కూడా జాయింట్ పెయిన్ సమస్య అధికంగా కనిపిస్తుంది. ఎందువల్ల అంటారు రీజన్స్? జనరల్గా మనకు వయసు పరంగా అంటే 40 తర్వాత ప్రతి ఒక్కరికి ఎముకలు అనేది అరుగుతూ ఉంటాయండి. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ముఖ్యంగా కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. అంటే మనం తీసుకునే ఫుడ్లో కానీ లేదు విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఎముకలు అనేది తొందరగా అరగడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకు అంటే విటమిన్ డి అనేది మనకు ఎముకల్లో కాల్షియం అనేది యూజ్ అవుతూ ఉంది. ఆ విటమిన్ డి లేనప్పుడు ఆ కాల్షియం అనేది మనకు అబ్జార్ప్షన్ అనేది జరగదు. అందువల్ల ముఖ్యంగా మనకు చిన్న ఏజ్లోని ఎముకలు అరగడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అని. అంటే సన్లైట్ నుంచే విటమిన్ డి వస్తుంది. సో ఇప్పుడున్న స్కూల్స్లో చూసుకుంటే మార్నింగ్ స్కూల్కి వెళ్తారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. ప్లే గ్రౌండ్స్ చాలా స్కూల్స్లో లేవు. సో చిన్నపిల్లలకి విటమిన్ డి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అయిపోయింది. అంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ కూడా తక్కువ అయిపోయింది. సో చిన్నపిల్లల్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? 100% అండి. ఎందుకంటే విటమిన్ డి అనేది లేకుండా మనకు కాల్షియం అబ్జార్ప్షన్ అనేది జరగదు అనమాట. ఇప్పుడున్న జనరేషన్లో తీసుకుంటే మనకు మీరు అన్నట్లు 7K వెళ్ళిపోవడము, ఆఫ్టర్ దట్ ఎప్పుడో ఈవినింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. అందుకు మనకు ముఖ్యంగా ఈ సమస్యలు అనేది రావడానికి కారణాలు అనమాట. అంటే మార్నింగ్ ఈవినింగ్ అనే కాకుండా ఎప్పుడైనా సరే సన్లైట్గా అట్లీస్ట్ మినిమం 15 minutes ఉన్నాము అంటే మనకు ఆ స్కిన్ ద్వారా ఆ రేస్ అనేది వెళ్ళి విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. చాలామంది ఏం పొరపాటు చేస్తారంటే అదేదో మార్నింగే ఉండాలి లేదంటే ఈవినింగే ఎండకు ఉండాలి అన్నట్లు మిస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకు ఎప్పుడైనా సరే వీలైనప్పుడు కనీసం ఒక 15 minutes ఎండకు ఉన్నాము అంటే విటమిన్ డి ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. దాని నుంచి ఎముకలు అనేది బలపడి మనకు ఇటువంటి సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, సో ఆర్థరైటిస్లో చాలా టైప్స్ ఉంటాయి. ఐ థింక్ 100+ టైప్స్ ఉంటాయి. కానీ కొన్ని కామన్ ఉన్నాయి, లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ ఆస్టియో ఆర్థరైటిస్. సో ఆ టైప్స్ చెప్పండి, అలాగే సిమ్టమ్స్ చెప్పండి. జనరల్గా మనకు ఆర్థరైటిస్లో చాలా రకాలు ఉన్నాయండి మీరు అన్నట్లు. కానీ ముఖ్యంగా మనం చూసే దానిలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే వయసు పరంగా వచ్చే ఎముకల్లో లోపాలు అనమాట. వీటి నుంచి ఏంటంటే ఎముకలు అనేది అరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనకు ఎముక మధ్య భాగంలో కార్టిలేజ్ అనేది ఉంటుంది. ఆ కార్టిలేజ్ అనేది ఈ రెండింటిని అంటే ర్యాపిడ్కి గురవ్వకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట. దానిలో సైనోవేల్ ఫ్లూయిడ్ అనేది కూడా ఉంటుంది, అంటే గుజ్జు అనేది. ఇది ఏంటి అంటే మనకు అబ్జార్ప్షన్, అంటే మనకు షాక్ అబ్జార్బర్ లాగా, అంటే బైక్స్ కానీ వీటికి షాక్ అబ్జార్బర్స్ ఉంటాయి కదా, ఆ విధంగా మనకి ఎముక మధ్యలో ఎటువంటి డ్యామేజ్ జరగకుండా ఇది కాపాడుతూ ఉంటుంది అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ ఈ సైనోవేల్ ఫ్లూయిడ్ అనేది తగ్గడం వల్ల కార్టిలేజ్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. ఈ కార్టిలేజ్ దెబ్బతినడం వల్ల ఎముక అనేది గ్యాప్ అనేది తగ్గిపోయి రాపిడికి గురవుతూ ఉంటుంది అనమాట. ఆ రాపిడికి గురవడం వల్ల ఎముకల్లో మనకు అంటే కీళ్ళల్లో ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే మనకు జనరల్గా ఆటో ఇమ్యూని డిజార్డర్ అనమాట. ఈ ఆటో ఇమ్యూని డిజార్డర్స్ ఏంటి అంటే మనకు శరీరంలో తెల్ల రక్త కణాలు అనేది ఉంటాయి. అంటే ఇది బయట నుంచి ఏదన్నా మనకు బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చినప్పుడు దానిపైన దాడి అనేది జరుపుతూ ఉంటుంది. ఇవి పొరపాటున మన శరీరంలోని సెల్స్ పైనే దాడి జరుపుతూ ఉంటాయి అనమాట. అంటే అది మిస్బ్యాలెన్స్ వల్ల. దీనివల్ల ఏంటంటే ఎముకల్లో అంటే ఆ కార్టిలేజ్ ఇవి దెబ్బతీయడము ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. దీని నుంచి అక్కడ మనకు ఎముకలు అనేది పూర్తిగా దెబ్బతిని రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకు చేతి వేళ్లలో కానీ లేదు కాలి వేళ్లలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీని నుంచి ఎముకలు అనేది పూర్తిగా దెబ్బతిని అక్కడ చిన్న నోడ్యూల్స్ లాగా ఫామ్ అయిపోయి డిఫార్మిటీస్, అంటే ఎముకలు పూర్తిగా వంకరపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది మనకు రొమటైడ్ ఆర్థరైటిస్లో కనపడుతూ ఉంటుంది. అదే ఇంకొకటి ఏంటంటే గౌట్ ఆర్థరైటిస్ అంటాం. గౌట్ ఆర్థరైటిస్ అంటే మనకు జనరల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్, మనకు శరీరంలో ప్రతి ఒక్కరికి యూరిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే లెవెల్ అనేది ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల అవి స్టోన్స్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ స్టోన్ కింద ఫామ్ అవ్వడం కిడ్నీలో అయినా జరగచ్చు, లేదు అంటే ఇవి బ్లడ్లో ఉండిపోయి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఎముకల్లో చేరిపోతూ ఉంటుంది. ఈ ఎముకల్లో చేరడం వల్ల ఎముక రాపిడికి గురయ్యి మనకు కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. దీన్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాం అనమాట. ఇంకా కొన్ని రకాలంటే మనకు సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం. అంటే సోరియాసిస్ వచ్చిన వాళ్ళలో ఈ సమస్య అనేది కనపడుతూ ఉంటుంది. అంటే చర్మ కణాలు అనేది చనిపోయి శరీరం ద్వారా అంటే చర్మం ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడంటూ అది బయటికి వెళ్లకుండా కీళ్ళ మధ్యలో చేరుతూ ఉంటుందో అప్పుడు ఈ ఎముకలు అనేది తొందరగా అరిగిపోయి కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇటువంటి అంటే కీళ్ళ నొప్పులను మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటాం అనమాట. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి.
నమస్కారం అండి. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మన కూర్చున్నప్పుడు తొడ కింద భాగంలో నరం ఒకటి ఎత్తుగా వస్తారు కింద పాదం దాకా. అంటే నొప్పి ఉంటుందండి? కూర్చున్నప్పుడు మన ప్లాస్టిక్ చైర్ లో కూర్చున్నప్పుడు, ఓకే, బండి మీద కూర్చున్నప్పుడు అంటే తొడ భాగం నుంచి పాదం దాకా ఉంటుంది. పాదం దాకా ఉంటుంది. వాపు కానీ కిమ్మిర్లు కానీ ఏం లేదు. ఓకే అండి. అంటే మీకు నడుము నొప్పి ఏమైనా ఉంటుందండి? ఏం సార్? నడుము నొప్పి అయ్యో లేదు సార్. ఇంకా ఏ ప్రాబ్లం లేదు. ఓకే. వయసు ఎంత అండి మీది? ఏం సార్? వయసు ఎంత ఉంటుంది? వయసు 28 సార్. ఓకే అండి. జనరల్గా ఇది సయాటికా లక్షణాలు కనపడతా ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా కింద పడ్డం కానీ, దెబ్బ తగలడం కానీ, లేదు ఏదైనా బరువులు ఎత్తేటప్పుడు లంబర్ రీజన్, అంటే మనకు స్పైనల్లో లంబర్ రీజన్లో ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల అక్కడ నుంచి మనకు సప్లై అయ్యే సయాటిక్ నర్వ్ పైన ఒత్తిడి పడుతూ ఉంటుంది అనమాట. దీని నుంచి మీకు ఆ సయాటిక్ నర్వ్ ఎక్కడైతే సప్లై అవుతుందో మొత్తం, అంటే మనకు తుంటి భాగం నుంచి కింద పాదం దాకా నొప్పి వస్తూ ఉంటుందండి. దీనికి మెయిన్ ఏంటంటే మీరు కూర్చునేటప్పుడు, మీరు ఎస్పెషల్లీ అన్నారు ప్లాస్టిక్ చైర్లో కూర్చుంటే సమస్య ఎక్కువగా ఉంటుంది అని, అంటే మన సపోర్ట్ తీసుకొని కూర్చోవాలన్నమాట. చైర్లో ఎప్పుడైనా సరే బెండ్ అయ్యి కూర్చోకూడదు. బ్యాక్ సైడ్ మనకు వెన్నుముక్కకు పూర్తి సపోర్ట్ తీసుకొని కూర్చోవాలి. ఈ విధంగా జాగ్రత్త తీసుకుంటూ మీరు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి సంప్రదించండి, మీకు సరైన వైద్యం లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు నామలిస్టర్ అండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. నాకు కాళ్ళు బాగా నొప్పి అండి, కాళ్ళంతా లాగుతుంది. ఓకే, అంటే వస్తుందండి. అంటే కాలంతా అంటే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుందమ్మా? ఇక్కడ కింద పంటి దగ్గర నుంచి, నడుము దగ్గర నుంచి పాదం వరకు పాదం దాకా ఉంటుంది. అంటే కుడి కాల్లో ఉంటుందా, ఎడమ కాల్లో ఉంటుందా? కుడికాలండి. కుడి చేయి కూడా బాగా నొప్పిగా ఉంటుందండి. ఓకే, వయసు ఎంత ఉంటుందమ్మా మీది? నాది 36 అండి. 36. ఎప్పుడైనా కింద పడ్డం కానీ, దెబ్బ తగలడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? లేదండి. డిస్క్ ప్రాబ్లం ఉందని చెప్పారండి. అదే అండి, ఇందాక కాలర్ కూడా చెప్పినట్లు మనకు జనరల్గా లంబర్ రీజన్లో కానీ, లేదంటే మీకు సర్వైకల్ రీజన్లో కూడా సమస్య ఉందండి. ఎందుకంటే చేతిలో కూడా సమస్య వస్తూ ఉంది అంటున్నారు కదా. ఈ లంబర్ రీజన్లో మరియు సర్వైకల్ రీజన్లో నరాలపైన ఒత్తిడి పడడం వల్ల ఈ సమస్యలు అనేది వస్తూ ఉంటాయండి. మీరు మెయిన్ ఏంటంటే ఎక్కువగా వంగడం, లేయడము, బరువులు ఎత్తడము, మెట్లెక్కడం, దిగడము, ఇటువంటి పనులు చేయకుండా కొద్ది జాగ్రత్త తీసుకోవాలండి. దాంతోపాటు ఫ్లాట్ సర్ఫేస్ పైన, అంటే బల్లపరుపుగా హార్డ్గా ఉండేదానిపైన, గట్టిగా ఉండేదానిపైన వీలైనంత వరకు 24 గంటల్లో మీకు ఎంత సమయం దొరుకుతుందో అంతసేపు పడుకొని ఉండడానికి ట్రై చేయండి. దిండు అంటే మెత్త ఇటువంటివి కూడా వాడొద్దు. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిలో సంప్రదించండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మోకాళ్ళ నొప్పి ఉందండి. ఓకే 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే, చెప్పండి. అరిగిపోయినట్టుంటాయి, ఇలా నడుస్తుంటే రాత్రికి గురై ఎక్కువసేపు నిలవడలేదు. వయసు ఎంత ఉంటుందండి మీది? 53 సంవత్సరాలు ఉంటుందండి. 53. ఓకే అండి. జనరల్గా వయసు పెరిగే కొద్ది కూడా మనకి ఎముకలు అనేది అరుగుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో మీరు ఏంటంటే ఎక్కువ దూరం నడవడం, అంటే గంటన్నర నడవడము, ఇటువంటి పనులు చేయకూడదు. అదేవిధంగా మెట్లెక్కడం, దిగడం కానీ ఇటువంటివి కూడా చేయకూడదండి. కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ, అంటే అసలు మూమెంట్స్ లేకపోయినా కూడా ఇబ్బందే, అందుకు కొద్దిగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఒక 10 to 15 minutes నడక అనేది ఉంచండి. దాంతోపాటు మీరు హోమియో వైద్యం తీసుకున్నారంటే పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీకు వయసు వచ్చింది కాబట్టి కొద్ది కాల్షియం డైట్ అనేది ఎక్కువగా తీసుకోండి సార్. దాంతోపాటు మీరు సూర్యరశ్మిలో అట్లీస్ట్ డైలీ ఒక 15 minutes ఉండేలా ప్రయత్నించండి. ఈ విధంగా చేస్తూ మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నారంటే పూర్తిగా తగ్గుతుందండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, ఆనంద్ గారు. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మా అమ్మాయి 19 years ఉంటుందండి. ఓకే, భుజాలు అంటే బ్యాక్ జాయింట్స్ ఉంటాయి కదా సార్, అవును, తర్వాత పెయిన్ బాధపడుతుంది. భుజాల దగ్గర ఇంకెక్కడండి? చెస్ట్ పెయిన్, చెస్ట్ దగ్గర. ఓకే, వెనుక వీపు, అవునండి, బ్యాక్ సైడ్ కూడా అది సార్. ఓకే, అంటే బరువు ఎంత ఉంటుందండి తను? 57 kgs ఉంది. 57. ఓకే, నో ప్రాబ్లం అండి. కానీ 19 yearsకి ఇటువంటి సమస్యలు అనేది రాకూడదు. ఒకసారి సీరం కాల్షియం అనే టెస్ట్ వస్తుందండి, అది దాంతోపాటు విటమిన్ డి టెస్ట్ అనేది చేయించండి. దానిలో మనకు ఏమైనా సమస్యలు ఉన్నాయనేది తెలిసిపోతుంది. ఆ టెస్ట్లో ఏదైనా సమస్య ఉంది అంటే విటమిన్ డి అనేది మనకు టాబ్లెట్స్ రూపకంగా కూడా తీసుకోవచ్చు, లేదంటే ఇందాక చెప్పినట్లు సన్లైట్ ద్వారా కూడా దొరుకుతుందండి.
దాంతోపాటు కొన్ని రకాల అంటే ఎగ్స్ కానీ బాదం పప్పు కానీ ఇటువంటి ఫుడ్లో కూడా మనకు డి విటమిన్ అనేది దొరుకుతుంది, కానీ చాలా తక్కువగా దొరుకుతుంది అనమాట. అందుకు డైలీ కంపల్సరీ ఒక 15 minutes to 30 minutes ఎండకు ఉండమని చెప్పండి. దాంతోపాటు కాల్షియం డైట్ ఇస్తూ హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నారంటే పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మహేష్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు ఇంతకుముందు ఒక 2 months క్రితం యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. అయితే ఏమైంది సార్ అంటే అప్పటి నుంచి మోకాలలో ఇట్లా కూర్చుని లేచేటప్పుడు ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ సౌండ్ వస్తుంది సార్, ఏదో విరిగినట్టు లేదా ఏదో రాకినట్టు సౌండ్ వస్తుంది, పెయిన్ వస్తుంది. కొంచెం రన్నింగ్ చేస్తాను నేను రెగ్యులర్ గా. అంతకుముందు రెగ్యులర్ రన్నింగ్ చేసేవాడిని, ఇప్పుడు చేస్తే వాపు వస్తుంది మోకాలలో ప్లస్ పెయిన్ వస్తుంది. అంటే యాక్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అయిందండి? ఒక 4 months అవుతుందండి. 4 months అయింది. ఓకే. వయసు ఎంత ఉంటుంది మీది? వయసు ఎంత ఉంటుంది? వయసు 25 years సార్. 26 ఉంటాయి. ఓకే అండి. జనరల్గా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు వయసు పరంగా ఎముకలు అరుగుతాయని చెప్పాము. దాంతోపాటు ఇంకో కారణం ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ ఏదైనా మనకు ఇంజురీ జరగడం వల్ల కూడా ఎముకలు అనేది దెబ్బతింటూ ఉంటాయండి. మీకు జరిగిన సమస్య అదే, కానీ 4 monthsలోనే మళ్ళీ మీరు రన్నింగ్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి. ప్లస్ రన్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలండి. మీరు ఒకసారి ఫిజియోథెరపీ డాక్టర్ని కలవండి, వాళ్ళు మీకు ఎక్సర్సైజ్ చెప్తారు. ఫస్ట్ ఆ ఎక్సర్సైజ్ చేస్తూ హోమియో ట్రీట్మెంట్ తీసుకొని మీకు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, సో ఇందాక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నాము. సో డయాగ్నోసిస్ కూడా అంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆర్థరైటిస్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయా? ఏ విధంగా ఉంటుంది? మనకు డయాగ్నోస్టిక్ పర్పస్ అంటే మనకు లక్షణాలను బట్టే చాలా వరకు కనుక్కోవచ్చు అండి. జనరల్గా ఏంటంటే మనకు ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మనకు వయసు పరంగా వచ్చే కీళ్ళ నొప్పులు అనమాట. ఇది ముఖ్యంగా మోకాళ్ళల్లో వస్తూ ఉంటుంది. మోకాల్లో చిన్న చిన్న శబ్దాల్లాగా రావడము, అంటే లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఇటువంటి టైంలో శబ్దాల్లాగా వచ్చి మనకు నొప్పి అనేది రావడము, వాపు రావడము ఇటువంటివి కనపడుతూ ఉంటాయి. ఇది జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ అనొచ్చు. దీనిలో మనకు ఎక్స్రే ద్వారా కూడా క్లియర్ కట్గా తెలుస్తుందండి ఎముకల మధ్యలో గ్యాప్ ఎలా ఉంది ఏంటి అనేది, ఎముకలు అరిగాయా లేదనేది. అదేవిధంగా గౌట్ మాట్లాడుకున్నాము అంటే మనకు జనరల్గా గౌటీ ఆర్థరైటిస్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్ వల్ల తెలుస్తుంది అనమాట. మనకు రక్తం ద్వారా ఆ యూరిక్ యాసిడ్ లెవెల్ ఎంత ఉంది ఏంటి అనేది తెలిసిపోతూ ఉంది. జనరల్గా యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది మనకు 3.5 to 7 దాకా ఉండాలన్నమాట. బియాండ్ దట్ అంటే 7 పైన మనకి యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ దీనిలో లక్షణాలు అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఈ గౌటీ ఆర్థరైటిస్లో మనకి ఏంటంటే బొటన వేలు దగ్గర నొప్పి అనేది తీవ్రమైన నొప్పి వస్తూ ఉంటుంది. ప్లస్ పూర్తి ఎర్రగా తయారవడము, అక్కడ మనకు చిన్న బట్ట తగిన కూడా భరించలేనంత నొప్పి అన్నట్టు ఉంటుందన్నమాట. ఇది అక్కడ స్టార్ట్ అయ్యి ఈ రిమైనింగ్ జాయింట్స్లో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ పెక్యులర్ సిమ్టమ్ అనేది గౌటీ ఆర్థరైటిస్లోనే కనపడుతూ ఉంటుంది అనమాట. తర్వాత రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది మనకు జనరల్గా ఆర్య ఫ్యాక్టర్ ద్వారా తెలిసిపోతూ ఉంటుందండి. ప్లస్ లక్షణాలు అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మనకు డిఫార్మిటీస్ అంటే చేతి వేళ్ళు వంకర పోవడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి జనరల్గా ఏంటంటే మనకు 100 members-లో 70 members-కు మనకు ఆర్య పాజిటివ్ వచ్చినప్పుడు లక్షణాలు కనపడుతూ ఉంటాయి. 30 members-లో కనపడకపోవచ్చు కూడా అనమాట. అందుకే ఇటువంటి డౌట్ ఉంటే యాంటీ టెస్ట్ అనేది ఉంటుంది, యాంటీబాడీస్ది. అది మనం చేయించుకున్నామంటే మనకి క్లియర్ కట్గా తెలిసిపోతుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు అమర్ ఖాన్ సార్. ఓకే, నమస్తే సార్, చెప్పండి. నేను టైలర్ పని చేస్తాను సార్. నేను ఓకే. నాకు మోకాల కింద నుండి పాదం పైన పిక్కల్లో కొంచెం నరాలన్నీ పీకినట్టు అనిపిస్తుంది సార్. అది ఓకే, అంటే ఎటువంటి టైంలో అనిపిస్తూ ఉంటుందండి? సార్ అంటే నిద్రలో పట్టేసినట్టు ఉంటుందా, మీరు పని ఎక్కువ చేసినప్పుడు? లో జ్వరం కొట్టింది, లో ఫీవర్ అంటారు కదా సార్, అటువంటి టైంలో సార్. ఓకే అండి, అది జనరల్గా ఏంటంటే మీరే చెప్తున్నారు కదా టైలరింగ్ పని అని చెప్పి. ఈ టైలరింగ్ పని చేసేటప్పుడు ఏంటంటే మనకు కాఫ్ మజిల్స్ పైన ప్లస్ థై మజిల్స్ పైన ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది. కాఫ్ మజిల్స్ అంటే పిక్కలు అనమాట. ఆ పిక్కల పైన ప్రెషర్ పడడం వల్ల మీకు ఆ సమస్య అనేది కనపడతా ఉందండి. మీరు ఏంటంటే కంటిన్యూయస్ వర్క్లో ఉండొద్దు. అట్లీస్ట్ ఎవ్రీ 1 hour ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి కొద్దిగా లేచి అటు ఇటు తిరిగి మళ్ళీ వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశారు అంటే మీకు ఇటువంటి సమస్య అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేశాక కూడా తగ్గలేదు అంటే మీకు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి ఒకసారి సంప్రదించండి సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది. ఓకే, ఎడం కాలు తిమ్మిరిగా ఉంది. ఎప్పటి నుంచి ఉంది సార్? అది సార్ ఒక 1 week నుంచి ఉంది సార్. 1 week అయింది. ఇంతకుముందు ఎప్పుడు లేదా? 1 day నుంచి సార్. 1 dayనే? ఒక రోజే అయిందా?
1 year నుంచి సార్ 1 year అయింది. 1 year అయింది. ఓకే, ఏమైనా కింద పడ్డం కానీ దెబ్బ తగలడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? ఏం లేదు సార్ మామూలుగా. ఓకే, బైక్ జర్నీస్ ఏమైనా చేస్తుంటారా ఎక్కువ? బైక్ తోలుతా సార్, ఎక్కువ బైక్ తోలుతాను. ఓకే అండి, మీ వయసు ఎంత ఉంటుందండి? 39 సార్. 39. ఓకే సార్, మీరు ఇటువంటి సమయంలోనే జాగ్రత్తలు అనేది ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మీకు ఈ బైక్ జర్నీస్ చేయడం వల్ల వెన్నుముక్క పైన ప్రెషర్ పడడం వల్ల మీకు ఈ సమస్య వస్తూ ఉందండి. ఇది సయాటికా నొప్పి అంటాము. మీరు బైక్ జర్నీస్ అనేది కంప్లీట్ అవాయిడ్ చేయండి కొన్ని రోజులు, 6 months కానీ 1 year కానీ. తర్వాత బైక్ జర్నీ చేసినప్పుడు కూడా కొద్ది గ్యాప్ అనేది తీసుకుంటూ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి ఎముకలు అరుగుతాయి కాబట్టి, అంటే 40 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఎముకలు అనేది అరగడం జరుగుతూ ఉంటుంది. అందుకు కొద్దిగా కేర్ తీసుకుంటూ మీరు హోమియో ట్రీట్మెంట్ వాడారంటే పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందండి. మీరు ఒకసారి మీకు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి సంప్రదించండి సార్. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నా పేరు శ్రీహరి అండి, కృష్ణానగర్, శ్రీ కృష్ణానగర్, హైదరాబాద్. చెప్పండి సమస్య. నమస్తే చెప్పండి. సార్, చెప్పండి. కాళ్ళు నొప్పులు అండి, కింద మడివలు మంటలు మండుతాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి సార్? 1 month అవుతుంది. మీ వయసు ఎంత ఉంటుంది సార్? 63 సార్. 63. షుగర్ కానీ ఇట్లా ఏమన్నా ఉందా అండి? ఆ షుగర్ బీపీ 2 ఉన్నాయి, నార్మల్ ఉంది సార్. ఓకే అండి, అది షుగర్లో లక్షణాలు అండి. జనరల్గా అరికాల్లో మంటలు రావడం ఇటువంటిది అనేది, మెడమల దగ్గర నొప్పులు రావడం కానీ ఇవి జనరల్గా ఏంటంటే విటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. మీరు ఏంటంటే రెగ్యులర్గా షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకుంటూ B12 అంటే విటమిన్ B12 ట్యాబ్లెట్స్ వాడారు అంటే ఈ సమస్య అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుందండి. మీరు ఆ విధంగా చేసి చూడండి సార్, మీకు పూర్తిగా తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. హలో, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. మేము కొత్తకోట మండలం, మదనాపురం మండలం లక్ష్మారెడ్డిని మాట్లాడుతున్నాం సార్, నెల్లూరు గ్రామం. చెప్పండి సార్. లక్ష్మణరెడ్డి గారు, బ్యాక్ పెయిన్ చాలా వస్తుంది సార్, 3 days అవుతుంది. 3 days అయిందా? అవును సార్. ఇంతకుముందు ఎప్పుడు లేదా అండి? లేదు సార్, 3 days అయింది మళ్ళీ. ఓకే, ఈ మధ్యలో ఏమైనా కింద పడ్డం దెబ్బ తగలడం అట్లా ఏమైనా జరిగిందా? అలాంటిది ఏం లేదు సార్. ఏమన్నా వంగి బరువులు ఎత్తడం అటువంటి పనులు చేస్తారా ఏమన్నా? అతటి బరువు ఎత్తాను సార్ నేను. ఓకే అండి, జనరల్గా ఏంటంటే 3 days నుంచి ఉంది అంటే ఇటువంటి కారణాల వల్ల కనపడతా ఉంటుందండి. లేదు అన్న వయసు పరంగా కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఏంటి అంటే మనకు దెబ్బ తగిలిన వెంటనే ఈ సమస్యలు రావాలి అనేది ఉండదు. ఎప్పుడన్నా అంటే లాంగ్ ఇయర్స్ బ్యాక్ కూడా మనం కింద పడ్డా కూడా అప్పుడు వెన్నుముక్కలో సమస్య అంటే ఏర్పడతా ఉంటుంది అనమాట. అది వెంటనే చూపించదు, మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఆ సమస్యలు అనేది బయటపడతా ఉంటాయండి. మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోండి సార్. హార్డ్ సర్ఫేస్ పైన ఎక్కువసేపు పడుకొని ఉండడం ఇటువంటివి చేయండి. దాంతోపాటు మీకు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి సంప్రదించండి, మీకు సరైన వైద్యం లభిస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో సార్. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు వస్తుంది మేడం. ఓకే, ఎప్పటి నుంచి ఉన్నాయండి? ఒక 1 week అవుతుందండి. 1 week అవుతుంది. మీ వయసు ఎంత ఉంటుందండి? 26 ఉంటుంది సార్. 26. అంటే మీరు ఏం పని చేస్తారండి? నేను ఇంకా షాప్ లో ఉంటా, కుటుంబం మీద కూర్చుంటా. అంటే ఎక్కువసేపు కూర్చొనే ఉంటారా? అంటే ఎక్కువ ఇంకా వాకింగ్ కూడా చేస్తుంటాము. ఇంకా మార్నింగ్ వాకింగ్ చేస్తాము. ఎక్కువ అంటే ఏం కూర్చోం. కానీ ఈ వయసులో అనేది రాకూడదండి. అదే 8 hours అట్లా కూర్చుంటాం అనుకోండి. ఓకే ఓకే, 26 వయసులో అనేది ఈ సమస్యలు అనేది రాకూడదండి. ఒకసారి కొన్ని రకాల టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటూ మీరు కూర్చునేది ఏంటంటే కంటిన్యూస్ కూర్చోవద్దు. ఎవ్రీ 1 hour కంపల్సరీ లేచి ఒక 5 minutes అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చోవడం అనేది చేయండి. దాంతోపాటు ఇందాక మాట్లాడుకున్నట్లు అట్లీస్ట్ ఒక 15 minutes to 30 minutes ఎండకు ఉండడము, తర్వాత కాల్షియం డైట్ తీసుకోవడం, ఇటువంటి జాగ్రత్తలు పాటించండి, మీకు ఈ సమస్య నుంచి బయటపడతారు. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి అష్రఫ్ గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. నాకు ఇంతకుముందు మా వదినకు మోకాళ్ళ కట్టెలు నొప్పి ఉండే సార్. ఓకే, చిన్న చిన్నగా ఇప్పుడు అరికాల కట్టెలు వచ్చింది సార్. అది ఎన్ని టెస్టులు చేయించినా ఎక్కడెక్కడ వేయించినా అసలు ఏం మాత్రం తగ్గుతలేదు సార్. అది అంటే టెస్టుల్లో ఏమైనా బయటపడిందా? టెస్టులలో ఏం లేదండి. బ్లడ్ టెస్ట్ మన హైదరాబాద్ లో అక్క హాస్పిటల్ ఉంది కదా, అక్కడ చేయించారు. బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చేయించారు. అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పారా? అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పారు. ఏంటంటే కీళ్ళ నొప్పులు అని చెప్పారు వాళ్ళు. తన వయసు ఎంత ఉంటుందండి సార్? ఆయన తగ్గట్లేదు సార్. అది ఓకే, వయసు ఎంత ఉంటుంది? 32 సార్. 32. బరువు ఎంత ఉంటారు?
బరువు 65 70 ఉంటుంది. ఓకే అండి, జనరల్గా ఏంటంటే హైట్కి తగ్గ వెయిట్ లేకపోయినా కూడా ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే మనకు హైట్కి తగ్గ వెయిట్ అనేది ఉండాలన్నమాట. అంటే దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ కీళ్ళ పైన ఒత్తిడి పడి ఇటువంటి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. ప్లస్ చాలామంది హీల్స్ వాడుతూ ఉంటారు, ప్లస్ హార్డ్ చెప్పులు వాడుతూ ఉంటారు. ఇటువంటి సమస్యల వల్ల కూడా ఈ మోకాల నొప్పులు, మెడమ నొప్పులు ఇవి రావడం జరుగుతూ ఉంటుంది. అందుకు ఎంత వీలైనంత వరకు ఎంత సాఫ్ట్గా ఉండే చెప్పులు వాడితే అంత మంచిదండి. దాంతోపాటు బరువు కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఒకసారి మీకు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి సంప్రదించండి సార్. దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, సునీత గారు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు చేతులు వేళ్ళ దగ్గర చెప్పండి. కొంచెం జాయింట్లో నొప్పులండి. అంటే ఉదయాన్నే లేవగా నేను అంటే 2 చేతుల్లో ఉన్నాయా, ఒకే చేతిలో ఉంటుందా? 2 చేతులండి. ఏమైనా వాపులు వస్తూ ఉన్నాయమ్మా? వాపులు ఉన్నాయండి. ఉదయాన్నే లేవగానే నొప్పులు ఉంటాయండి. కొంచెం టైం అయ్యే కొద్దికి తగ్గుతూ తగ్గిపోతుంది. ఉంటుంది. ఓకే, వయసు ఎంత ఉంటుందమ్మా? 42 సంవత్సరాలండి. 42. ఏమైనా టెస్టులు చేయించారా? ఏం చేపిలేదండి. ఓకే అండి, ఒకసారి టెస్టులు చేయిస్తే బెటర్ అండి. ఎందుకంటే మీరు చెప్పే లక్షణాలు అనేది ఆర్థరైటిస్ లక్షణాలే, ప్లస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా ఇటువంటి లక్షణాలు అనేది కనపడుతూ ఉంటాయి. మనం జనరల్గా ఏంటంటే లక్షణాలపైనే మనం రూల్ అవుట్ చేసుకునే దానికన్నా ఇన్వెస్టిగేషన్స్ చేయించి ఏంటి అనేది నిర్ధారణ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ వాడారంటే మీకు ఈ సమస్య అనేది తగ్గే అవకాశం ఉంటుందండి. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి సంప్రదించండి అమ్మా. ఓకే డాక్టర్, సో జనరల్గా ఈ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్ సమస్యకి కొంతమంది నీ జాయింట్ దగ్గర పెయిన్ వస్తే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటారు, కానీ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ అవే కంప్లైంట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో సర్జరీ అవసరం లేకుండా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? జనరల్గా మనకి ఏంటంటే నీ రీప్లేస్మెంట్ అంటే అది టోటల్ డ్యామేజ్ అయినప్పుడు చేయించుకోవాలండి. కొంతమంది ఏంటంటే ఎర్లీగా నీ రీప్లేస్మెంట్ వెళ్తూ ఉంటారు, కానీ మ్యాక్సిమం డాక్టర్స్ సజెస్ట్ చేయరు. మనకి ఏంటంటే ఎర్లీ స్టేజ్లోనే మనము హోమియో ట్రీట్మెంట్ వాడుకున్నాము అంటే సర్జరీ దాకా వెళ్ళే అవకాశం ఉండదండి. సర్జరీ వాడుకున్నా కూడా మనకు అంటే సర్జరీ చేయించుకున్నా కూడా నొప్పులు వస్తూ ఉన్నాయంటే ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మనము ఒబిసిటీ కేసెస్లో ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలి అంటే అధిక బరువు ఉన్న వాళ్ళలో ఏంటంటే శరీర బరువు అనేది ఒక 60 to 70% మోకాళ్ళ పైన ఉంటుందన్నమాట. అందుకు ఎక్కువ శాతం మోకాళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకు బరువు కంట్రోల్లో ఉంచుకుంటూ మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. హోమియోలో ఏంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తిగా కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుందండి. ఈ కీళ్ళ నొప్పులు ఇటువంటివి ఏంటంటే కొన్ని రోజులకు అంటే ఆర్థరైటిస్లో మనకు ముఖ్యంగా మాట్లాడుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నాయి. గౌట్ ఇటువంటివి అంటే పూర్తిగా అంటే క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉండదండి. ఇటువంటి కేసెస్లో ఏంటంటే లైఫ్ లాంగ్ అయినా మనం హోమియో ట్రీట్మెంట్ వాడుకున్నాము అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట. పూర్తి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకు లైఫ్ లాంగ్ వాడకుండా ఇటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, సో జనరల్గా ఇప్పుడు వింటర్ సీజన్లో చాలా ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటుంది. జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు మార్నింగ్ లేవడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ వింటర్ సీజన్లో ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? జనరల్గా ఏంటంటే వింటర్ సీజన్లో మనకు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చలికాలం ఏంటంటే కండరాలు అనేది పట్టేస్తూ ఉంటాయి అనమాట. అందుకు మనం లేచేటప్పుడు సడన్గా లేయడము తర్వాత పనిలోకి వెళ్ళడం ఇటువంటివి చేయకూడదండి. జనరల్గా లేచేటప్పుడు కొద్దిగా కీళ్ళు అనేది కదిలించడం అంటే ఆ కదలిక వల్ల కొద్దిగా తేలిక అవుతాయి అనమాట. ఆ కండరాలు అనేది కొద్దిగా రిలాక్స్ అవుతాయి. ఆ తర్వాత మనం శరీరం అనేది వార్మప్ చేసుకొని తర్వాత రిమైనింగ్ వర్క్స్ చేసుకున్నామంటే ఇటువంటి సమస్యలు ఉండవండి. తర్వాత ఎక్కువ శాతం చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఇటువంటివి చేయకుండా ఉంటే మనకు సరిపోతుంది. ఓకే, సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? అలాగే లైఫ్ స్టైల్లో ఎటువంటి చేంజెస్ తీసుకురావాలంటారు? జనరల్ డైట్ పరంగా అంటే మనకు కాల్షియం డైట్ ఎక్కువగా తీసుకోవాలండి ఎముకలకు సంబంధించి. అంటే రోజు ఒక గ్లాస్ పాలు, ఒక బాయిల్డ్ ఎగ్ ప్లస్ బాదం పప్పు ఇటువంటివి కొద్దిగా రెగ్యులర్గా తీసుకున్నాము అంటే మనకు సఫిషియెంట్ కాల్షియం అనేది దొరుకుతూ ఉంటుంది. దాంతోపాటు మనం ఎలాగూ కర్రీస్లో టమాటా ఇటువంటివి వాడుతూ ఉంటాం కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఈ 3 కంపల్సరీ డైట్లో ఉంచుకోవాలండి డైలీ. దాంతోపాటు ఏంటంటే మనము లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఎండకు ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ జనరేషన్లో ఎవరు ఎండకు ఉండడం లేదు. వీలైనంత వరకు ఎండకు ఉండకుండా చూసుకుంటున్నారు, కానీ ఎండకు ఉండడం వల్ల మనకు విటమిన్ డి అనేది ప్రొడ్యూస్ అయ్యి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది పెరుగుతూ ఉంటుందండి. దానివల్ల ఎముకలు అనేది గట్టి పడతాయి. అందుకు కొద్దిగా ఎండకు ఉండడం అలవాటు చేసుకోవాలి. ప్లస్ బరువు ఎక్కువ పెరగకుండా చూసుకోవాలండి. మన హైట్కి తగ్గట్టు బాడీ మాస్ ఇండెక్స్ అంటాం అనమాట. మన హైట్కి తగ్గట్టు బరువు ఉండడం చూసుకున్నాము అంటే కీళ్ళపైన ఒత్తిడి అనేది తగ్గుతుంది. అందుకే ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ లిమిటెడ్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఉండాలండి. అంటే డైలీ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేయడం కూడా అలవాటు చేసుకున్నామంటే మనకి ఇటువంటి ఇబ్బందులు అనేది రాకుండా ఉంటాయి. సో ఓవరాల్గా ఆర్థరైటిస్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
వెల్కమ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్ కి వాచింగ్ వేసిక్స్ న్యూస్.